ఎట్లా చూస్తారు? ఇప్పుడు మా గ్రామ పెద్దలు డాక్టర్ గారును మన పుల్లారా గారు చెప్పినట్టు మా చిన్నప్పటి నుంచి కూడా మా తాతలు ముత్తాతలు మా తల్లిదండ్రులు చెబుతూ ఉండేవారండి. పరిటాల గ్రామం అనేది ఎప్పటికైనా ఒక మహానగరంగా తయారవబోతుందని చెప్పేసి మా తాతలు మా తల్లిదండ్రులు చెబుతూ ఉండేవాళ్ళు. కానీ నిజంగా ఇవాళ హర్షించదగ్గ విషయం ఏంటంటే ప్రభుత్వం ఉందో వీళ్ళిద్దరూ కలిసి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కొన్ని లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను సేకరించి ఇటు రైల్వే జోన్కి, ఇటు రహదారులకి, ఇటు లాజిస్టిక్ హబ్గా మార్చడం ఎంతో హర్షించదగ్గ విషయం. అలాగే ఇక్కడ ప్రత్యక్షంగా కానివ్వండి, పరోక్షంగా కానీ కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు, చిన్న చితక వ్యాపారం చేసుకునే వాళ్ళకి వ్యాపార పరంగా, మళ్ళీ కొంతమంది ట్రాన్స్పోర్ట్ పరంగా, మరి కొంతమంది కూలీలకు ఎంతోమందికి ఉపాధి కల్పించే విధంగా ఈ ప్రణాళిక చేయటం నిజంగా పరిటాల గ్రామ ప్రజల తరపున హర్షించదగ్గ విషయం అండి. ఇంతటి అవకాశం కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మన పరిటాల గ్రామం తరపున రుణపడి ఉన్నామని చెప్పేసి చెప్పుకుంటున్నాం.